హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి పసుపు కొమ్ములతో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం మామూలుగా కూరలలో వాడుకునే పసుపుని మార్కెట్లో దొరికే ఎండు పసుపు కొమ్ములు తెచ్చుకొని బయట మిల్లులో ఆడించుకుంటూ ఉంటాము. లేదంటే బయట ప్యాకెట్ పసుపు తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు ఈ వీడియోలో పచ్చి పసుపు కొమ్ములతో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి మా పొలంలో మేము పండించుకున్న ఆర్గానిక్ పసుపు కొమ్ములండి. పసుపు భూమి లోపల పండుతుంది కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది. కొద్దిసేపు వాటర్లో అలాగే పెట్టేసుకొని 4-5 సార్లు కడుక్కున్నామంటే మట్టి అంతా నీట్గా పోతుంది. ఈ విధంగా మట్టి ఏం లేకుండా నీట్గా కడిగేసుకున్న పసుపు కొమ్ముల్లోంచి నేను ఇలా కొద్దిగా లావుగా ఉన్న దుంపల్ని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. వీటికి పైన తొక్క తీసేసుకొని తురుముకొని ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నామంటే దగ్గు జలుబు ఉన్నప్పుడు పాలల్లో వేసుకొని తాగడానికి, ఫేస్కి పూసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే పసుపు కొమ్ములకి పక్కన ఇలా చిన్న చిన్న బుడుపుల్లాగా ఉంటాయి కదా, వాటిని పక్కకు తీసి పెట్టుకున్నామంటే వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పసుపు కొమ్ముల్ని ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా తడేం లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలి. మరీ సన్నగా తురుముకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపించిన విధంగా హోల్స్ కొద్దిగా పెద్దగా ఉన్న వైపు తురుముకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు తురుముకోవడానికి కష్టం అనిపిస్తే ఈ విధంగా కొంచెం చిన్న చిన్నవిగా పల్చగా కట్ చేసుకొని అయినా ఎండబెట్టుకోవచ్చు, ఎండిపోతాయి. పసుపు కొమ్ములన్నింటినీ తురుముకున్న తర్వాత ప్లేట్లోకి కొంచెం పలుచగా తీసుకొని ఎండలో 5-6 రోజులు బాగా డ్రైగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా డ్రైగా ఎండిపోతేనే మిక్సీ పట్టుకున్నప్పుడు పసుపు బాగా తొందరగా మెత్తగా మెదుగుతుంది. ఇలా బాగా డ్రైగా ఎండబెట్టుకున్న పసుపుని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే పసుపు ఈ విధంగా బాగా మెత్తగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పసుపుని వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని సన్నని హోల్స్ ఉన్న జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి. మిక్సీ పట్టుకున్న పసుపుని ఖచ్చితంగా జల్లించుకోవాలండి, లేదంటే పసుపు బరకగా ఉంటుంది. పసుపు జల్లించుకునేటప్పుడు లాస్ట్లో ఇలా బరకగా రవ్వలాగా మిగిలిన పసుపునంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన పసుపు అంతటిని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా మన పొలంలో పండించుకున్న పసుపుతో పసుపు తయారు చేసుకున్నామంటే ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. నేనైతే ఈ పసుపుని ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు కావాలంటే బయట మిల్లులో అయినా పట్టించుకోవచ్చు. ఈ విధంగా పసుపు అంతటిని జల్లించుకున్న తర్వాత లాస్ట్లో పక్కకు తీసి పెట్టుకున్న రవ్వ లాంటి పసుపుని మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రవ్వ లాంటిది కొంచెం మిగులుతుంది. ఇంకా దీన్ని మిక్సీ పట్టుకోవడం వీలు కాదు కాబట్టి దీన్ని పడేయకుండా వాటర్లో వేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. పసుపు కలర్ చూసారండి ఎంత బాగుందో, స్మెల్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. బయట తెచ్చుకునే పసుపు ఇంత కలర్ ఉండదు. మనం పొలంలో ఆర్గానిక్గా పండించుకున్న పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకొని కూరల్లో వేసుకున్నామంటే రంగు కానీ రుచి కానీ వాసన కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా పండించుకునే టైము అవకాశం ఉంటే ఆర్గానిక్గా పండించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పసుపు అంతా కొద్దిసేపు చల్లారిన తర్వాత కొంచెం పసుపు ఒక చిన్న బాక్స్లో వేసుకొని పెట్టుకున్నామంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, పండుగలకి శుక్రవారం రోజు గడపకి పూసుకోవచ్చు. మిగిలిన ఈ పసుపు అంతటిని కొంచెం పెద్ద బాక్స్లోకి వేసుకొని మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ వాడుకున్నామంటే సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మీరు మధ్య మధ్యలో ఎండలో పెట్టుకోలేము అనుకుంటే వాడుకోవడానికి కొంచెం బయట పెట్టుకొని మిగిలిన పసుపుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇది ఆర్గానిక్ పసుపు కాబట్టి పాలల్లో వేసుకొని తాగొచ్చు, ముఖానికి కూడా పూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అంతే అండి, పచ్చి పసుపు కొమ్ములతో పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.